అన్న మీరు గతంలో ఎంపీటీసీగా చేశారు. అసలు నాకు ప్రజలకు ఏమైనా న్యాయం చేసిరా, అభివృద్ధి చేసిరా మీ ప్రాంతానికి? ఎవరైనా సరే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీ ఇట్లా పైనకి వెళ్తారు. మీరేమో గతంలో ఎంపీటీసీగా చేసి ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేయడానికి కారణం ఏంటి? జెడ్పీటీసీ క్యాండిడేట్. గతంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేయలేరు అన్నట్టు కొద్దిగా టాక్ వినిపించింది. ఇది ఎంతవరకు వస్తుంది? ఎంపీటీసీ అనేది నిధులు. అన్న మీరు ఇప్పుడు సర్పంచ్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తురా, లేదైనా ఏదైనా పార్టీ మద్దతు? కాంగ్రెస్. ఈ ఊళ్ళో ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయో ఒక 5 చెప్పండి. మల్లేష్ గౌడ్ గారు జెడ్పీటీసీ అవుతారని కొంతమంది ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు సర్పంచ్గా ఒక ఊరికే పరిమితం అవుతుంది. మల్లేష్ గౌడ్ గారు ఈ ఎలక్షన్లో చాలా డబ్బులు పెట్టి గెలవబోతుందని ఒక టాక్ వచ్చింది. ఇది ఎంతవరకు వస్తుంది? అది యుక్తిమతం. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ వివేక్. ఇలాంటి స్పెషల్ గెస్ట్ పర్వతాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి, గతంలో ఎంపీటీసీ ఈ మల్లేష్ గౌడ్ అన్న గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం అన్న, అసలు మీరు ముందుగా ఈ రాజకీయాలకి ఎందుకు అడుగు పెట్టారు, ఎందుకోసం వచ్చారు? ఫస్ట్ టీఆర్ఎస్ ఉద్యమ పార్టీలో పనిచేయాలని ఇంట్రెస్ట్ తోటి ఫస్ట్ టీఆర్ఎస్ స్టార్టింగ్ 2001 నుంచి టీఆర్ఎస్నే పనిచేసిన. అనివార్య కారణాల వల్ల అంజయ్ యాదవ్ ఒకసారి ఓడిపోయిండు. తర్వాత రెండోసారి గెలిచినప్పుడు కూడా అదే పార్టీలో పనిచేసినాం. పనిచేసిన మూడోసారి ఆ ఎన్నికల లాస్ట్ మూమెంట్లో, రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో కొన్ని కారణాల వల్ల శంకరన్న ఎంబడి పోవడం జరిగింది. ఏదో ప్రజలకు ఏదో సేవ చేయాలి, మన నుంచి ఏదో చేయాలని ఇంట్రెస్ట్ తోటి శంకరన్న ఎంబడి పోవడం జరిగింది. అప్పటి నుంచి అదే శంకరన్న ఎంబడి కొనసాగుతున్నాం. అన్న మీరు గతంలో ఎంపీటీసీగా చేసిర్రు. అసలు నాకు ప్రజలకు ఏమైనా న్యాయం చేసిరా, అభివృద్ధి చేసిరా మీ ప్రాంతానికి? అభివృద్ధి అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షం నుండి కూడా ఏం చేయలేకపోయినాం. చాలా బాధ అనిపించింది. అంటే వ్యక్తిగతంగా పెళ్లిళ్ళు కానీ, ఆపదున్నా కానీ, ఏదున్నా కానీ, హాస్పిటల్ కానీ, మ్యారేజ్ కానీ, ఎవరికైనా ఏమైనా అయితే కూడా ఇమీడియట్గా మన సొంత నిధులతోటి, సొంత ఖర్చుతోటి ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఈరోజు ఇట్లున్నాం. ఎవరైనా సరే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీ ఇట్లా పైనకి వెళ్తారు. మీరేమో గతంలో ఎంపీటీసీగా చేసి ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేయడానికి కారణం ఏంటి? యాక్చువల్గా జెడ్పీటీసీ క్యాండిడేట్ని. యాక్చువల్గా ఇప్పుడు రిజర్వేషన్ మొన్న బీసీ ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీసీ జరుగుతున్నప్పుడు జెడ్పీసీ రేస్లో ఉన్నాం. 100% టికెట్ మనకి అని కన్ఫామ్ కూడా చేసారు. చేసిన తర్వాత రిజర్వేషన్ బట్టి తర్వాత ఏమవుతుందో, ఇప్పుడు అధికారంలో ఉన్నాం, ఎమ్మెల్యే ఉండు, మనకు వాళ్ళు రిజర్వేషన్ అనుకూలించకపోతే ఊరు డెవలప్మెంట్ కావాలి, ఊరు డెవలప్మెంట్ చేయలేకపోతాం. కావాల్సి ఊరి మీద ప్రేమతోటి నేను యూటర్న్ తీసుకొని ఖచ్చితంగా ఊరు ప్రజాపదంలో మంచి సంక్షేమ పథకాలు ప్రభుత్వం వచ్చేది ప్రతి ఒక్క ఇంటికి చేరదీయాలనే లక్ష్యంతో సర్పంచ్గా ఇలా పడుతున్నాం. గతంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేయలేరు అన్నట్టు కొద్దిగా టాక్ వినిపించింది. ఇది ఎంతవరకు వస్తుంది? అభివృద్ధి అంటే ఎంపీటీసీ నిధులు ఏముంటాయో అందరికీ తెలుసు. ఎంపీటీసీ అనేది నిధులు లేదు. ఏ ఎంపీటీసీ అధికార పార్టీ అయినా సరే, ప్రతిపక్షం అయినా సరే, గతంలో 10 ఏళ్ల కింద ఎంపీటీసీకి, ఎంపీపీకి మండల నిధులు ఉండే. ఇప్పుడు ఎంపీటీసీ నిధులని లేవు. ఎంపీటీసీ వ్యవస్థనే నీరుగార్చేసారు. ఆ వ్యవస్థ అంటే ఎంపీటీసీ అంటేనే అసలు లేదు. అది ఓన్లీ కుర్చీ తప్ప ఏముండదు ఎంపీటీసీకి. కాబట్టి ఏం చేయలేకపోయినాం. స్వచ్ఛందంగా నా సొంత డబ్బులతోటి కొన్ని విలేజ్లో డెవలప్మెంట్ చేసినాం. కానీ ప్రభుత్వం నుంచి నాకు అప్పుడు సహాయ సహకారం లేవు. నేను ప్రతిపక్షం ఉన్నా కాబట్టి ఏ నిధులు అందలేవు. నా నిధులు పెట్టి కొన్ని చేయగలిగినా. మీరు ఇప్పుడు సర్పంచ్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తురా, లేదైనా ఏదైనా పార్టీ మద్దతు ఉందా? కాంగ్రెస్ పార్టీ మద్దతు, సంపూర్ణ మద్దతు ఉంది. మా కార్యకర్తలు కానీ, మా ఎమ్మెల్యే సహకారంతో ఇప్పటికీ ఇంచుమించు 40-50 లక్షల నిధులు తీసుకొచ్చిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత. ఇప్పుడు రాబోయే రోజు ఇప్పటికి 22 ఇండ్లు ఇప్పించినాం. రాజీవ్ వికాసం 22 మందికి ఫైనల్ చేయించినాం. ఇంకా గతంలో ఇప్పుడు రాబోయే వారం 10 రోజుల ఎలక్షన్ తర్వాత 52 ఇండ్లు కూడా ఫైనల్ చేసాం, సెకండ్ లిస్టు. ఇంకా ఊరిని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం. అన్న మీ ఊళ్ళో ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయో ఒక 5 చెప్పండి. ప్రధాన సమస్య అంటే మా దగ్గర స్కూల్ బిల్డింగ్ ఒకటి ఉంది, బీటీ రోడ్.
చిన్నెల చెట్ల నుంచి చెట్ల వరకు బీటీ రోడ్ అది కూడా పెట్టినాం, ప్రపోజల్ పెట్టినాం, ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఈ తర్వాత ఎలక్షన్ తర్వాత టెండర్ ప్రాసెస్లో ఉంది. అవి మెయిన్ 2. ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తే ఏమేమి అభివృద్ధి చేస్తారో ఒకసారి ప్రజలకు చెప్పండి. మా తాన స్కూల్ బిల్డింగ్, ఓకే, ఎస్సీ కమిటీలు, ఓకే, బీసీ కమిటీలు, ఓకే, బీటీ రోడ్స్, ఓకే, వాటర్ ప్రాబ్లం ఎక్కడ లేకుండా. ఓకే, వాటర్ ప్రాబ్లం కూడా ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇప్పటికైతే 24 hours మిషన్ భగీరథ నీళ్ళు అన్నప్పుడు కూడా వేరే వాటర్ తోటి ఎండుకాలంలో కూడా 2 పూటలు నీళ్ళు ఇచ్చినాం. ఏ ఊళ్ళో కూడా ఇవ్వలేదు. ఇక్కడ మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయా, ఇల్లులో నీళ్ళు వస్తాయా కూడా అర్థం కాని పరిస్థితి. అంటే అంత నీళ్ళ ప్రాబ్లం లేకుండా చేసినాం. కొన్ని సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అందేటట్టు 100% ట్రై చేస్తాం. పింఛన్ కూడా ఇప్పించేది. పింఛన్ 32 మంది ఏజ్ బార్ అయిన వాళ్ళకు వాళ్ళకు పింఛన్ ఇవ్వలేరు, అవి పెండింగ్ ఉన్నాయి. 18 మంది వితంతులు వాళ్ళకు కూడా పింఛన్ రాలేవు. మొత్తం 52 మంది పింఛన్లకు అతి తొందరలోనే ఎలక్షన్ తర్వాత ఇప్పనికే గట్టి ప్రయత్నం చేస్తాం. అదే అసలు మిగతా అభ్యర్థులను కాదని ప్రజలు, మీ ఊరి ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? అంటే నేను చిన్నదానికి పెద్ద కథ నాకు తెలివచ్చినప్పటి నుంచి ఏదైనా ఏ ప్రోగ్రామ్ అయినా ముందలు ఉంటాం. ఒక వినాయక చవితి అంటే గత 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం యూత్ను ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతి ఒక్క దేవస్థానం గత 15 సంవత్సరాల నుంచి టోటల్గా తోలుకపోతాం. ఏ బోనాలైనా కానీ మనే ముందలు ఉంటాం. అన్ని మనం చేస్తాం. సొంత డబ్బులతోటి ప్రజాసేవ చేస్తాం. ఎవరికి ఆపద వచ్చినా ఏమైనా రోడ్డు మీద అయితే ఫస్ట్ ఫోన్ వచ్చేది నాకి. ఇమ్మీడియట్లా అది అయిన 10 నిమిషాల్లో నేను అటెండ్ అవుతాడు. అదే ఆ ప్రజలు మల్లేష్ మీద ఎందుకు నమ్మకం అంటే ఏదున్నా ఎంత అర్ధమరాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చినా కానీ నేను పక్కలకే లేచిపోయేలా పని చేయించిందాక వదలను. అందుకే ప్రజలకు నా మీద నమ్మకం ఉంది. ప్రజలు నా దేవుడు. మల్లేష్ గౌడ్ గారు జెడ్పీటీసీ అవుతారని కొంతమంది ఆశలు పెట్టుకురు. ఇప్పుడు సర్పంచ్ ఒక ఊరికే పరిమితం అవుతారు. మిగతా వాళ్ళకు నర్వస్ అయ్యా ఉంటది కాబట్టి వాళ్ళకేం చెప్తాను? అట్లేం లేదు. అవకాశం వస్తే అది కూడా ఆలోచన చేస్తాం. అట్లేం లేదు. సర్పంచ్ నేను అది రిజర్వేషన్ ఏమొస్తుందో ఆ రిజర్వేషన్ వచ్చిన దాన్ని బట్టి ఆలోచన చేస్తాం. మా మెసేజ్ ఉంది, ఆలోచన చేస్తాం. అది పార్టీ గుర్తు కాబట్టి ఆ పార్టీ అధిష్టానం ఎవరైతే గెలుసలో సర్వే చేస్తారో రిపోర్ట్ వస్తుంది, మాకు అనుకూలంగా ఉంటే చేస్తాం. అంతేగాని ఇది వ్యక్తిగతంగా, ఇది సర్పంచ్ ఎలక్షన్ కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నడుస్తుంది కాబట్టి వ్యక్తిగతంగా ముంగలిపోతున్నాం. బ్రదర్, లాస్ట్ మీ ఊరి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఈ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఏం చెప్పాలనుకుంటారు? ఈరోజు మా పార్టీ కానీ ఇతర పార్టీ వాళ్ళు కొంతమంది నా ఎంబర్ చేస్తారు. అంటే మా వ్యక్తిగతంగా నేను కూడా ప్రభుత్వం వచ్చినాక కూడా వ్యక్తిగతంగా కక్ష సాధింపు ఎక్కడ పోలేదు. ఏ పార్టీ అయినా సరే ఇందిరా మిల్లు ఇచ్చినాం, బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం. ఎవరు పేదగా ఉంటే అలా కంపల్సరీ సంక్షేమ పథకం వాళ్ళ ఇంటికి పోవాలనే సిద్ధాంతంతో పనిచేసినాం. కాబట్టి నా పబ్లిక్ నా ఇంటి ఉన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా కాబట్టి అందరు నాకు సపోర్ట్ చేస్తారు. మల్లేష్ గౌడ్ గారు ఈ ఎలక్షన్ లో చాలా డబ్బులు పెట్టి గెలవబోతుందని ఒక టాక్ వచ్చింది. ఇది ఎంతవరకు వస్తుంది? కామన్ డబ్బులు అనేది మనమైతే ఇప్పటికైతే డబ్బులని ఆలోచన అయితే లేదు. వ్యక్తిగతంగానే ముంగలిపోతున్నాం. డబ్బులు మస్తు మంది ఉన్నారు. ఇలావేడ క్యాండిడేట్ ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఒక్కొక్క 2-3 ఎకరాలు ఇలావేడ క్యాండిడేట్ ఓ 10 గుంటలు అమ్మితే 20 లక్షలు వస్తాయి. అట్లా డబ్బులు అనే సమస్య కాదు. స్వచ్ఛందంగా ఎవరు చేస్తారు? మీరు డబ్బులు అనుకుంటే వేరే మస్తు మందికి డబ్బులు ఉన్నాయి. మరి అందరు ఇలా పడతలేరు పోటీలో, ఎందుకు ఇలా పడతలేరు? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, మల్లేష్ అయితేనే ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే దగ్గర పోతే నిధులు తీయగలుగుతాడు. నాకు మా ఆపద వచ్చినా కానీ ఇమీడియట్గా స్పందిస్తాడు అనే ఆలోచనతోటి, అంతేగాని డబ్బులు బొబ్బుడు అనే ఆలోచన ఏం లేదు. అది ఉట్టి మాటలు. మీ ఊరి యువత కీలకం కాబట్టి యువతకు ఏం చెప్పాలనుకుంటారు? యువత కంటే ఎలక్షన్ తర్వాత యువతకు మా దగ్గర ఒకటి యూత్ శివాజీ విగ్రహం, ఒకటి అంబేద్కర్ విగ్రహం కొన్ని పెట్టేది ఉంది. యువత ఎప్పటి నుంచో కోరుకుంటుండ్రు. అవి కంపల్సరీ పెట్టిస్తే యువతకు అది ప్రోత్సహిస్తాం. చదువుకున్న పిల్లలకి ఏమైనా హామీ ఇస్తాను? చదువుకున్న పిల్లలకి కంపెనీలు ఉన్నాయి, 2-3 కంపెనీలు పడుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి సంక్రాంతికి. ఆ కంపెనీలో కానీ లేబర్ కాంట్రాక్ట్ అని కొంతమంది యువకులని ఆ కంపెనీ ఇంతమందిని, ఈ కంపెనీలు ఇంతమందిని సెట్ చేసేటట్టు ఆలోచన చేస్తున్నాం. అది మాత్రం పక్క చేసి తీరుతా. మీ అమూల్యమైన టైం కేటాయించి మా ఫైర్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు.